వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి మరణించిన వారి ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరి కుటుంబానికి 25 లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, హైకోర్టు మాజీ సహాయ ప్రభుత్వ న్యాయవాది గొరిగే మల్లేష్ కురుమ సంఘం నాయకులు జన్నీ రఘు కురుమ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ, ఐలయ్య కురుమ గణేష్ డిమాండ్ చేశారు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బుగ్గలింగస్వామి పులిగిల్ల, బర్ల శ్రీకాంత్ కురుమ కాచారం, శ్రీకాంత్ యాదవ్ మిగతా వ్యక్తులకు కూడా పూర్తిస్థాయిలో చికిత్స నిమిత్తం ఎంత డబ్బులు ఖర్చైనా కంపెనీ యాజమాన్యం పూర్తిగా భరించాలని, తదుపరి విశ్రాంతి సమయంలో వారికి అయ్యే ఖర్చులు కంపెనీ యజమాన్యం భరించాలని, ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఎక్సగ్రేషియో చెల్లించాలని యజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. డాక్టర్ షరీఫ్ మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడివారి ప్రాణాలను కాపాడాలని కోరారు. కాటేపల్లిలోని ఎక్సప్లోసివ్ కంపెనీ వద్ద పరిశీలించారు. కంపెనీ ఎండీ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సుమారు 25 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. చనిపోయిన వారికి ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించుస్తామని తెలిపారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాపాడుకోవాలి. పిల్లలకు చదువులకు అన్ని వాళ్ళు వేయాలని
భారతీయ